ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ అగ్రనేత అరెస్టు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమాలపై కలెక్టర్ కొరడా జరుపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు అండా చూసుకొని చెరువును పూడ్చి కళాశాల కోసం అప్పటి మంత్రి మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుతం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భారీగా బిల్డింగ్లు అయితే నిర్మించారు. దుండిగల్లు చిన్న దామార చెరువు వద్ద అనుమతులు లేకుండా మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ నిర్మించారని, దీంతో అధికారులు కాలేజీని కూల్చివేసేందుకు అధికారులు అయితే వెళ్లారు. అయితే అధికారులను కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్థులు అడ్డుకున్నారు. అధికారుల వైపు ఒక్కసారిగా చొచ్చుకొని రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల వైఖరిని నశించాలంటూ కాలేజీ యాజమాన్యం ఆందోళనలోకి దిగింది. అయితే కూల్చివేతలపై ఆందోళన జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు ముందే తెలిసిన కాలేజీలో జరుగుతున్న ఆందోళన అదుపు లేకపోయారు. అంటే దీంతో పోలీసులు అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి తెలంగాణలో ఒక్కసారిగా కాలేజీలకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి కావచ్చు, అల్లుడి పైన ఈ రకంగా కట్టడాలు అక్రమంగా చేశారని చెప్పేసి ఎమ్మెల్సీ షంబీరాజు కావచ్చు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కేవీ వివేకానంద, మాధవరం కృష్ణారావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులను నిలదీసి ప్రయత్నం చేశారు. చట్టానికి లోబడి అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్నట్లు అధికారులు అయితే సమాధానం ఇవ్వడంతో చేసేది లేక వెనుదిరిగారు. ఒక్కసారిగా అరెస్ట్ అయ్యేంత పరిస్థితి, మొత్తానికి ఉధృత వాతావరణం అయితే తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇప్పటికే తెలంగాణ లోక్సభ ఎన్నికలు అయితే వచ్చాయి. తాము టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ సంబంధించిన గత మంత్రి మల్లారెడ్డి అయితే కాంగ్రెస్ సూటిగా స్పష్టిస్తున్నారు. ఈ తరుణంలో మరోసారి రోడ్డు సంబంధించి చెరువు కట్టడాలు ఏదైతే 250 గజాల్లో ఈ రకంగా రోడ్డు వేశారని ఇప్పుడు మొత్తానికే బిల్డింగ్ను కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఈ రకంగా అక్రమాలకు తెరలేపి ఈ రకంగా పెద్ద బిల్డింగ్లే కట్టారని చెప్పేసి ఇక అత్యంత త్వరలోనే బీఆర్ఎస్లో కీలక నేతలకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు అరెస్టుకు సంబంధించి భయంలో ఉన్నారు. మొత్తానికి రాజకీయం రణరంగంగా మారింది అంటున్నారు రాజకీయ